నమస్తే, వెల్కమ్ టు రీజనల్ రౌండప్. ప్రాంతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం రీజనల్ రౌండప్ 7వ ఎపిసోడ్తో మేము ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లోని కీలకమైన పరిణామాలకు సంబంధించి డెవలప్మెంట్స్ గురించి విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బీవీఎస్ భాస్కర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ భాస్కర్ గారు, ఈ వారం మనం రీజనల్ రౌండప్లో మొదటి అంశము విశాఖపట్నం ఐటీ హబ్గా రూపుదిద్దుకుంటోంది. నిజానికి టీసీఎస్కి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి, టీసీఎస్కి ఇప్పటికే 99 పైసలకి 21 ఎకరాలు కేటాయించారు. యాక్చువల్లీ వాళ్ళకి ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే ఉద్దేశం చాలా సంవత్సరాల నుంచి ఉన్నదే. ఒక హైదరాబాద్కి పరిమితమైనటువంటి ఐటీ హబ్ కాస్త ఈవెన్ విశాఖపట్నంకి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. నిజానికి చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ మన దగ్గర నుంచి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వాళ్ళు, ఇంజనీర్స్, వీళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో విశాఖలో టీసీఎస్కి ల్యాండ్ కేటాయించారు అండ్ కాగ్నిజెంట్కి కూడా 22 ఎకరాల ల్యాండ్ని కేటాయించారు అండ్ గూగుల్, ఇన్ఫోసిస్ కూడా రావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఈవెన్ మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి ఈవెన్ మనం చాలా క్వాంటమ్ వ్యాలీ ఇట్లాంటి వాటి గురించి కూడా మాట్లాడాం. టెక్నాలజికల్ హబ్గా విశాఖపట్నాన్ని పెంచే ఒక అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలకు సంబంధించి ఐటీ హబ్ అని అంటున్నాం కానీ నిజానికి అవకాశం ఎంత అండ్ ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేస్తోంది, ఐటీ కంపెనీస్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది, వివరాలు చెప్తారు. విశాఖపట్నం ఐటీ హబ్గా తయారు చేయడానికి మొదటి నుంచి చంద్రబాబు గారి దగ్గర ఒక ప్లానింగ్ ఉంది. అంటే ఒక సెంటర్నే డెవలప్ చేయటము, దానివల్ల ఇబ్బంది పడ్డామని గతంలో తెలుసుకొని క్వాంటమ్ వ్యాలీతో పాటు మిగతా ఐటీకి సంబంధించిన ముఖ్యమైన విభాగాలన్నీ కూడా ఎలాగైతే అమరావతికి తీసుకొస్తున్నారో అదే సమయంలో ఉత్తరాంధ్ర రీజన్ ఏదైతే వెనకబడిందిగా చెప్పుకుంటుంటారో అక్కడ విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ఉండాలి అని చెప్పి కృత నిశ్చయంతో దావోస్ పర్యటన సందర్భంగా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు మిగతా వాళ్ళతో మాట్లాడుతూ పెద్ద పెద్ద కంపెనీలందరినీ అక్కడికి ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా 99 పైసలకే మేము స్థలం మీకు ఇస్తున్నాము, ఇన్ని ఎకరాలని చెప్పి లాస్ట్ టైం మొట్టమొదట ఆ విషయంలో టీసీఎస్ ముందుకొచ్చింది. విశాఖపట్నంలో కేంద్రం ఏర్పాటు చేయడానికి ఐటీ టవర్ హిల్ నెంబర్ 3 అంటాము. ఆ హిల్ నెంబర్ 3 దగ్గర ఐటీ టవర్ కోసం అని చెప్పి అది 21.67 ఎకరాలు 99 పైసలు లెక్కన దానికి ఇచ్చారు. అదేవిధంగా కొన్ని హోటల్స్ కూడా ఇచ్చారు సాగర్ తీరంలో హోటల్ డెవలప్ చేయడానికి. దానికంటే ముఖ్యంగా ఐటీకి సంబంధించి అతిపెద్ద మరో అడుగు పడింది కాగ్నిజెంట్తో. కాగ్నిజెంట్ యూఎస్ఏలో రవికుమార్ CEO ఎవరైతే ఉన్నారో వారితో జరిపిన చర్చలు లోకేష్ దావోస్ పర్యటన సందర్భంగా అవి ఫలవంతమయ్యి ఈరోజు కాగ్నిజెంట్ తను కూడా తన కార్యకలాపాలను ఇక్కడి నుంచి ప్రారంభించాలి, 1500 కోట్లతో తాము 2027కి మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నాము, దీని ద్వారా 8000 మంది ఉద్యోగులకి అవకాశం కలుగుతుంది అని చెప్పి కాగ్నిజెంట్ ప్రకటించింది. అదేవిధంగా ఈ 2 పెద్ద మేజర్ కంపెనీలు, ఐటీ కంపెనీలు అక్కడికి రాగానే గూగుల్తో పాటు మైక్రోసాఫ్ట్, అదేవిధంగా ఇన్ఫోసిస్ ఇవి కూడా చర్చల కోసము రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పరంగా ఐటీ ఎవరైతే మంత్రి ఉన్నారో లోకేష్తో పాటు మిగతా ఐటీ అధికారులు కూడా ఆ వైపు అడుగులు వేస్తున్నారు. త్వరలోనే అది ఒక పెద్ద ఐటీ హబ్గా నిర్మాణం కావడానికి కావాల్సిన ఇతర వసతులు కూడా కల్పిస్తున్నారు. ఉదాహరణకి భోగాపురం ఎయిర్పోర్ట్ని GMR సంస్థ 4000 కోట్లతో అక్కడ నిర్మాణం చేస్తుంది, పూర్తిగా వచ్చింది. త్వరలోనే అక్కడి నుంచి విమానాలు టేకాఫ్ అయ్యే అవకాశం కనబడుతున్నది. సో అదొక మేజర్, అంటే దీనికి సపోర్టెడ్ అలైడ్ ఇండస్ట్రీస్, అలైడ్ సపోర్ట్ ఎలా ఉంది అని చూసుకుంటే. అదేవిధంగా నక్కపల్లి దగ్గర ఆర్సెనల్ మిట్టల్ వాళ్ళు అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నారు. అది మీరు భూమి పూజ చేసి వాటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు విజయదశమి కల్లా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిన్న మంత్రివర్గ సమావేశంలో కోరారు. అది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్తో, 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో అక్కడ జరుగుతోంది. సో దాంతోపాటు మిగతా ఫార్మా ఇండస్ట్రీతో పాటు మిగతా ఐటీ కూడా డెవలప్ అయితే విశాఖపట్నం రూపురేఖలు మారుతాయి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేది. ఇప్పుడు మరో అంశము, ఇప్పుడు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీలో ఇప్పటికే పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా, సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా తమ సొంత రాష్ట్రాలైనటువంటి ఆంధ్రాకి వెళ్ళడానికి, అదేవిధంగా విశాఖపట్నం వెళ్ళడానికి మనకు అవకాశాలు మెరుగవుతాయని ఆశతో ఉన్నారు. లోకల్గా ఉండే యూత్ కూడా మనం త్వరలోనే ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్ BE వాటిల్లో ఉన్నారో, MSలు చేసి ఎంటెక్లు చేసి అమెరికాలో
పరిస్థితుల వల్ల అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఐటీ డెవలప్ అవడం విశాఖపట్నంలో తమకు పెద్ద వరంగా భావిస్తున్నారు, దానికోసం ఎదురు చూస్తున్నారు. సో తొందరలోనే అది ఐటీ హబ్గా కావడానికి కావాల్సిన అన్ని అవకాశాలు, అంటే దాని మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు. 99 పైసలకే మీరు ఎలాగ ఇచ్చారు, దానివల్ల ఏంటి అని. అదేవిధంగా యోగాంధ్రని అక్కడ నిర్వహించారు. యోగాంధ్ర నిర్వహించడం అందరికీ తెలిసిందే. మోడీ గారు రావటము, దాంట్లో పాల్గొనటం, ఇవన్నీ జరిగాయి. అయితే అక్కడ యోగాంధ్రని నిర్వహించడానికి కారణం ఏంటి అనే విషయంలో మొన్న మంత్రివర్గ సమావేశంలో ఒక పిచ్చాపార్టీగా మాట్లాడుతూ చంద్రబాబు గారు ఏమన్నారంటే, యోగాంధ్రని బ్రాండ్ ఇమేజ్, విశాఖకు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి, అంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి సంస్థలన్నీ కూడా మన వైపు చూడ్డానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే యోగాంధ్రకి ఎంత ఖర్చు చేశారు, మీరు 300 కోట్లు ఖర్చు చేశారని వైసీపీ వాళ్ళు అనటము, లేదు 74 కోట్లే అనటము, ఇలా ఒక పెద్ద ఈవెంట్ని బ్రాండ్ ఇమేజ్ కోసం చేసామన్న విషయాన్ని ఆయన తెలిపారు. ఆ విషయం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అదే రకంగా అక్కడ యోగాంధ్రలో ఏం జరిగింది, యోగాంధ్ర సక్సెస్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా గిన్నీస్ బుక్ రికార్డ్స్లోకి ఎక్కింది. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత యోగాంధ్ర అయిపోగానే సరదాగా మాట చెప్పాలి అంటే అది సీరియస్ విషయమేనో అలా జరగకుండా ఉండాల్సింది. ఈ మ్యాట్లు ఏవైతే ఉంటాయో యోగా మ్యాట్స్ అవన్నీ తీసుకుపోతున్న విజువల్స్ మరి ఎట్లా అంటే అసలు ఒక్కొక్కరు 10 మ్యాట్లను ఎత్తుకెళ్ళిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వాటి కోసం కొట్టుకున్న వీడియోలు కూడా వచ్చాయి బయటికి. అంటే వాటి ఇంకోరు లాక్కోవటము, అలా చేయటంతో వాటిని తర్వాత వచ్చి బయట 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముకోవడము, ఇవన్నీ కూడా చూసాం. అంటే జస్ట్ ఒక పాసింగ్ రిమార్క్ మాదిరి చెప్పాలి అని అంటే అది కూడా అలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు మనం సభలు, ముఖ్యమంత్రి సభలు, ప్రధానమంత్రి సభలు, లేదంటే మంత్రుల సభలు అవుతూ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత అక్కడ భోజనం ఏర్పాటు చేస్తే భోజనం దగ్గర భోజనం కోసం కొట్టుకునే సంఘటనలు కూడా మనం చాలా చూస్తుంటాం, జరుగుతూ ఉంటాయి. కానీ దాన్ని ఒక పక్కన పెడితే అవి కూడా జరిగాయి అని చెప్పడానికి నేను ఒక మెన్షన్ చేశాను. సో యోగాంధ్ర ద్వారా ఒక బ్రాండ్ ఇమేజ్ని విశాఖపట్నంకి తీసుకువచ్చారన్న సందేహం లేదు. అదేవిధంగా ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్యూ కడుతున్నాయి, విశాఖపట్నం రూపురేఖలు మారబోతున్నాయి అని చెప్పడానికి జరుగుతున్న ప్రయత్నంలోనే కాగ్నిజెంట్ యొక్క రాక. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం, రైతు ఐక్య వేదిక. యాక్చువల్లీ నిజానికి ఐటీ కంపెనీస్ అనగానే అంటే ఇంతకు ముందు కూడా హైదరాబాద్కి ఐటీ కంపెనీస్ వస్తున్న క్రమంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అండ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానివ్వండి, రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, సో నిజానికి వసతుల కల్పన కానివ్వండి, కరెంట్ లేకపోతే మిగతా రోడ్ కనెక్టివిటీ ఇవన్నిట్లలో వైజాగ్ దానికి తగ్గట్టుగానే ఉందా? ఎందుకంటే బికాస్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ రావాలన్నా, ఇంకోటి చేయాలన్నా దానికి తగ్గట్టుగా ఈ పాటికే మనం రెడీ చేసుకుందామా, లేకపోతే ఇంకా చేయాల్సింది ఉందా సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎప్పుడో క్రియేట్ చేశారు. అంటే చంద్రబాబు మొదటి లాస్ట్ జగన్ దానికి ముందే 2019కి ముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం అప్పుడే చేశారు. అదేవిధంగా దాన్ని మనం మెచ్చుకోవాల్సిన జగన్ విషయంలో ఏంటంటే వాటిని డిస్టర్బ్ చేయలేదు. ఓకే, వాటిని డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచారు. ఆ రోడ్డు ఫెసిలిటీస్ అనేవి ఎప్పుడో ఏర్పడ్డాయి. అదే మనకి భీమిలికి వెళ్ళే రోడ్డు, విశాఖపట్నం నుంచి భీమిలికి వెళ్ళే రోడ్లోనే టీసీఎస్ ఇప్పుడు అడుగు పెడుతోంది. ఆ బెల్ట్ భోగాపురము, ఇటు పెందుర్తి, ఇటువైపు కూడా దాన్ని విస్తరిస్తోంది. ఇటు సింహాచలం వైపు, పెందుర్తి వైపు, ఇది భోగాపురం ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్, అవి మీరు అడిగినట్లు ఇప్పుడు విదేశీ డెలిగేట్స్ రావడానికి, ఫారిన్ డెలిగేట్స్ రావడానికి అవకాశము విశాఖపట్నానికి ఎంతవరకు ఉందో దాని మీద ఒత్తిడి పడకుండా ఫ్రీగా రావడానికి ఇంకా అన్నట్లు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం దాదాపుగా పూర్తిగా వస్తుంది. మొన్న కూడా ట్రయల్ రన్ వేశారు దానికి సంబంధించి. అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించింది మీకు సింహాద్రి ఉంది, అక్కడే స్టీల్ ప్లాంట్ ఉంది, సింహాద్రి ఉంది. మిగతా విద్యుత్తుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది అక్కడ లేదు. అదేవిధంగా జగన్ ప్రభుత్వం చేసినటువంటి ఒక వాదన, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు అప్పట్లో విమర్శించిన విషయం కూడా ఏంటంటే ఇది సెసిమిక్గా ఎంతవరకు కరెక్టు అక్కడ ఉంచడము, సునామీలు వస్తే ఏంటి సముద్ర తీరం దగ్గర అనే విషయాలు కూడా లేవదీశారు. కానీ వాటికి ఏటికి ఇబ్బంది లేదు. వాటికి సంబంధించి
ఎలాంటి వసతుల విషయం లేదు. అవి కన్విన్స్ అయిన తర్వాత కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కానీ ఇప్పుడున్న టీసీఎస్లు కానీ ఇవి మొదట ఒక అడుగు వేసాయి అంటే అవేవి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోకుండా రావు అనేది మనకు ఒక నిదర్శనం. ఓకే, కరెక్ట్ సార్ మీరు చెప్పింది. యాక్చువల్లీ ఇంకోటి ప్రేక్షకులకు కూడా ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ ప్రతి వారం రీజనల్ రౌండప్లో మేము మాట్లాడుతున్న విషయాలు నిజానికి నేషనల్ రౌండప్, గ్లోబల్ రౌండప్ చర్చల్లో మీరు అనేక విషయాలు తెలుసుకుంటున్న మాట వాస్తవము. నేషనల్ స్టాప్ ప్రేక్షకులు చాలా వరకు వాటిని ఫాలో అవుతున్నారు. రీజనల్ రౌండప్కి వచ్చినప్పుడు కూడా చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో ఒక పార్టీకి ఫేవరబుల్గానో ఇంకో పార్టీకి వ్యతిరేకంగానో ఇదేదో తెలుగుదేశంకు అనుకూలంగా ఒక మాట మాట్లాడితే దాన్ని అనుకూలంగా చూడడం, లేకపోతే వైసీపీని అనుకూలంగా మాట్లాడంగానే తెలుగుదేశం కాదనుకోవడం. ఇది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మనము చాలా హ్రస్వ దృష్టితో చాలా సినికల్గా ఆలోచిస్తున్నామనడానికి ఇది నిదర్శనమని నా అభిప్రాయం. అన్ని ఛానల్స్ అలాగే ఒక వాయిస్ తీసుకొని మాట్లాడుతున్న టైంలో నిజం చెప్పినా అబద్ధమని, అబద్ధం చెప్పినా నిజమని భావించే సందర్భాలు ఎక్కువ అవుతున్న ఈ సందర్భంలో నిజానికి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి జరుగుతున్న పరిణామాలని ఎటువంటి బయాస్డ్ కోణం లేకుండా అసలు జరుగుతున్న వాటిని చెప్పే ప్రయత్నం భాస్కర్ గారు చేస్తూ ఉన్నారు. వారు సీనియర్ జర్నలిస్ట్గా వారి ప్రస్థానం ఎవరు గమనించినా అది అర్థమవుతుంది. సో నేను అదే ప్రయత్నం చేయాలని చేస్తూ ఉన్నాము. సో ఇందులో ఇంకొక మాట అండి, దీంట్లో మీ దానికి ఒకటి యాడ్ చేస్తున్నా. అన్ని పత్రికల్లో వచ్చిన విషయాలు మీరు డిస్కస్ చేస్తున్నారంటే మనం చేసేది విశ్లేషణ. ఎస్, వార్తని మనం చెప్పట్లేదు. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ వీటిల్లో వచ్చిన వార్తల్ని మన కోణం ఏంటి, నేషనలిస్ట్ హబ్, అదేవిధంగా మనం విస్తృతంగా ఆలోచించాలా, ఉచితంగా ఆలోచించకూడదు. ఆ ప్రభుత్వం చేసిన తప్పును కూడా మనం ఎండగడతాం. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన తప్పులు ఏమన్నా వస్తున్నట్లయితే ఈ 5 ఏళ్ల పాలనలో మొదటి సంవత్సరం అయింది, తప్పులు చేయకుండా ఏ గవర్నమెంట్ ఉండదు, దాన్ని కూడా నిశ్చితంగా విమర్శిస్తాం. దాంట్లో మనకి సందేహం లేదు. అదేవిధంగా మనం నేషనలిస్టిక్ ఆలోచనలు, జాతీయ దృక్పథంతో ఆలోచించడం అనేది మన ఛానల్కు ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ దృష్టితోనే మన వీక్షకులు అందరూ కూడా చూస్తే బాగుంటుందని విజ్ఞప్తి. కరెక్ట్ నిజంగా 100% కరెక్ట్ సార్. అండ్ యాక్చువల్లీ గ్లోబల్ రౌండప్ అన్నప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్ చాలా వరకు మనకు తెలియవు కాబట్టి వాటి గురించి రిపోర్టింగ్ ఏదో ఓన్లీ ఇంటర్నేషనల్ ఛానల్స్లోనే వస్తాయి కాబట్టి వాటిని వార్త రూపంలో ఇవ్వడము, వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. నేషనల్ ఇష్యూస్ కూడా చాలా వరకు ఫాలో అవ్వరు కాబట్టి. బట్ రీజనల్ ఇష్యూస్ వచ్చేసరికి 2 తెలుగు రాష్ట్రాల్లో దైనందిన పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకు రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి దీంట్లో ఇటా అటా అని ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు. వాళ్ళకి చాలా విషయాలు తెలుసు కాబట్టి. బట్ దాని వెనకాల ఉన్న వాస్తవాల్ని, విశ్లేషణని, వ్యాఖ్యని అందించే ప్రయత్నమే రీజనల్ రౌండప్ చేస్తుంది, వార్తల్ని ఇవ్వడం కాదు. అవును, రైట్. సరే, ఇక నెక్స్ట్ అంశము రైట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం మనం చూసాము. బట్ ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్ట్కి సంబంధించి విపరీతంగానే మళ్ళీ గొడవ మొదలవుతోంది. ఏ ప్రభుత్వం వచ్చినా, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రాకి మొత్తం నీళ్లను తీసుకెళ్లిపోతున్నారు అని అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అన్నారు. 2014 తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ కేసీఆర్, అక్కడ చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇట్లానే కృష్ణా జలాల విషయంలో అనేక క్వశ్చన్స్ వచ్చిన పరిస్థితి. అప్పుడు కూడా విపరీతంగానే కృష్ణా బోర్డు, ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంపు దగ్గర నుంచి ఆల్మోస్ట్ మన పాలమూరు రంగారెడ్డికి వ్యతిరేకత వ్యక్తం చేయడము, అక్కడ చేయడం, ఇవన్నీ వచ్చినాయి. ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత కూడా ఈవెన్ కేసీఆర్, జగన్ ఉన్నప్పుడు కూడా కొన్ని అరమరికలు ఉన్నాయి. బట్ ఈ రోజు చూస్తే మళ్ళీ చంద్రబాబు గారికి అండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఇప్పుడు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడుతున్నది కావచ్చు, కవిత మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే బనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో మళ్ళీ టగ్ ఆఫ్ వార్ మొదలవుతుందా అనిపిస్తోంది. సో ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా దీని మీద విస్తృతమైన చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర ఈ రోజు అవసరమా అనే అభిప్రాయం కూడా వస్తుంది. బనకచెర్ల విషయంలో మీరేం చెప్తారు? బనకచెర్ల విషయంలో మనం చెప్పాము, పోలవరం బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్ట్ అది. కరెక్ట్. ఆ ప్రాజెక్టు రాయలసీమలో ఉండేటువంటి డ్రై ఏరియాస్, డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని నీళ్లు అందించడానికి, మినిమం అక్కడ రైతులకు సపోర్ట్ చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టుగా దాన్ని తీసుకున్నారు. అదేవిధంగా వాటిని డిపిఆర్ పంపించారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది, దానికి ముందస్తు చేయాల్సిన పనులన్నీ కూడా కేంద్రానికి పంపించారు. ఇది కేంద్రం కోర్టులో ఉంది బంతి అనే విషయము ఇరు రాష్ట్రాల వాళ్ళకి తెలుసు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి మనము గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం అంటే, నిన్న చంద్రబాబు గారు క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా కూడా చెప్పింది, మనం సామరస్యంగా పరిష్కరించుకుందాం. అంటే మిగులు జలాలు ఏవైతే ఉంటాయో
మన వాటా ఉన్నట్టు వరకు మనం ఉపయోగించుకుంటాం. దానికి పోని సముద్రంలో వృధాగా అవుతున్న నీరు ఏదైతే ఉంటుందో దాని మీదనే మేము ప్రాజెక్ట్ కట్టదలుచుకున్నాం తప్పితే వాళ్ళతో మనం తగుసరి కొట్లాటకు పోవటం లేదు. మనకి తెలంగాణతో గొడవ లేదు. మేము ఏదైనా ఉంటే మనం కలిసి పరిష్కరించుకోవడానికి అవసరమైతే నేను రేవంత్తో కలిసి మళ్ళీ ఇంకోసారి చర్చించడానికి కూడా సిద్ధము, సామరస్యంగా పరిష్కరించుకున్న ధోరణిలో ఆయన మాట్లాడారు నిన్న. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏం చెప్పారంటే, లేదు మేము కొట్లాడే తీరుతాము, ఈ విషయంలో ఆంధ్ర ఎవరికి తెలియకుండానే ప్రాజెక్ట్ రిపోర్ట్లు పంపించడం అనుమతుల కోసం ప్రయత్నం చేస్తుంది, దీని మీద మేము ఎంతకైనా కొట్లాడతాము, దీని విషయంలో మా పార్టీ స్టాండ్ క్లియరు, మేము కొట్లాడడానికి రెడీగా ఉన్నాం, ఆ ప్రాజెక్టు కట్టడానికి లేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపో మాపో మేము దాని గురించి ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో చర్చించబోతున్నాము. మొన్ననే ఏర్పాటు చేశారు, మళ్ళీ అఖిలపక్షాన్ని పిలిచి మన స్టాండ్ తీసుకుని ఢిల్లీకి వెళ్తున్నాము, రేవంత్ రెడ్డి గారితో కలిసి అఖిలపక్షాన్ని తీసుకొని మేము ఢిల్లీకి వెళ్ళబోతున్నామని చెప్పి ఆయన చెప్పారు. దీంట్లో మిగులు జలాలు అనే వాటా విషయంలో ఏ రెండు రాష్ట్రాలకైనా గొడవలు అనేవి సర్వసాధారణం. కావేరీ జలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటాయి. అదేవిధంగా మన విషయం వచ్చేది కృష్ణా, గోదావరి రెండు జలాల విషయంలోనే ఎక్కువ గొడవ ఉండేది. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు గోదావరి అంటే మళ్ళీ కృష్ణ గురించి కూడా వస్తుంది. దాని గురించి సందేహం లేదు. రాజకీయ లబ్ధి కోసం జరిగేటువంటి ఎత్తుగడల్లో, రాజకీయంగా చేసే పోరాటంలో ఇలాంటి సమస్యల్ని లేవదీయడం అనేది పార్టీలకి అలవాటైన విషయమే. దాని విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు కొంత సంయమనం పాటిస్తోందా, లేదంటే వాళ్ళు కూడా దూకుడుగా ఉన్నారన్న విషయము రేపు అఖిలపక్షం తీసుకుని ఢిల్లీ వెళ్తారా, ప్రధానమంత్రితో మాట్లాడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు యొక్క స్టాండ్ ఏదైతే ఉంటుందో దాని మీద నువ్వు అంత దూకుడు అవసరం లేదు అన్నట్టుగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఆల్రెడీ ఒకసారి మొదట్లో కలిసి మాట్లాడుకున్నారు. మళ్ళీ అలాంటి అవకాశం వస్తే బనకచెర్ల లాంటి ప్రాజెక్టులు, మిగులు జలాల విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ ప్రయత్నము ఎటువైపు నుంచి ప్రారంభం అవుతుంది, ఎవరు పిలుస్తారు, ఎవరు కూర్చుంటారు అనే, అసలు వెళ్తారా వెళ్ళరా అనే దానికి అడ్డగించడానికి బీఆర్ఎస్ ఎందుకు వెళ్తారు అని చెప్పి మళ్ళీ అడగొచ్చు. హరీష్ రావు, కవిత లాంటి వాళ్ళు మళ్ళీ అడగొచ్చు, మీరు వెళ్ళటం దేనికి, మీరు వెళ్ళాలా, చర్చలకు బాయ్కాట్ చేయండి అని చెప్పి వాళ్ళు కూడా పిలుపునివ్వచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అంత చొరవ తీసుకొని వెళ్తాడా అనేది కూడా ఒక సందేహం ఉంది. సో తొందరలోనే దాని మీద ఒక క్లారిటీ రావడానికి కొంత టైం పడుతుంది. కానీ జలాల విషయంలో, నదీ జలాల, మిగులు జలాల విషయంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య అది రావణ కాష్టం మాదిరి కాలుతూ ఉంటుంది. ఓకే, అయితే యాక్చువల్లీ ఇప్పుడు బనకచెర్ల విషయంలో మొన్నటిదాకా పెద్ద గొడవ లేకుండే కానీ, బట్ బనకచెర్లకి అసలు ఇదివరకు 2016లో అపెక్స్ కమిటీలో బీఆర్ఎస్ అంగీకరించింది ఈవెన్ 400 టీఎంసీలు గోదావరి బేసిన్లో ఉన్న వాటిని కృష్ణానదికి మళ్లించడాన్ని అప్పుడు బీఆర్ఎస్ఏ అంగీకరించింది అని ఇప్పుడు రేవంత్ సర్కార్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ దాన్ని మళ్ళీ మాపైనే మూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గోపెల్స్ తరహా ప్రచారం చేస్తున్నది బీఆర్ఎస్ అనేది ఒక వాదన. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం కోల్పోయిన తర్వాత ఒకలాగనా అనే ఒక అభిప్రాయం వస్తుంది. నిజానికి తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుతున్నది ఎవరు? ఇందులో బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుతుందా, లేకపోతే కాంగ్రెస్ తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుతుందా అనే ఒక చర్చను రాజేయడం వల్ల మళ్ళీ పూర్వపు తెలంగాణ సెంటిమెంట్ ని రేపే ప్రయత్నం జరుగుతోందా? అక్కడికే వస్తాం. అయితే ఈ మధ్యలో ఇంకొక పార్టీ కూడా మీరు మెన్షన్ చేయాలి, బీజేపీ పాత్ర ఏంటి? ఎస్, అవును. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ ఏం చేయబోతోంది అన్న విషయంలో కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అంటే మీరిద్దరూ మేము తెలంగాణ ప్రయోజనాల కోసము, వాటిని కాపాడడం కోసము మేము ముందుంటాము అనే విషయంలో రేవంత్ రెడ్డి మాపై బురద చల్లుతూనే ఉన్నారు. మమ్మల్ని ఆ ప్రయోజనాల విషయంలో, కాపాడే విషయంలో మీరు ముందుకు రావట్లేదు అంటున్నారు. కానీ ఈ విషయం కేంద్రం దగ్గరికి వెళ్ళిన సమయంలో మా ప్రయోజనాలు ఏంటి, మా అంటే నేను తెలంగాణ ప్రయోజనాలు ఏంటి అనే విషయం చూస్తూ, ఆంధ్ర ప్రయోజనాల విషయంలో వాళ్ళు మిగిలిన జలాలే వాడుకుంటున్నారా, అదనంగా వాడుకుంటున్నారా, 400 టీఎంసీలకి పైన వాళ్ళు వాడుకుంటూ మనకేమన్నా ఇబ్బంది కలిగిస్తున్నారా అనే విషయము కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్లో స్పష్టంగా చెప్పారు. అంటే బీజేపీ పాత్ర కేంద్రంలో పెద్దన్న పాత్ర మాదిరి ఉంటుంది. మీరు ఇరు రాష్ట్రాలు వచ్చినప్పుడు వాటి మీద ఇదివరకే కొన్ని బోర్డులు ఉన్నాయి, కావేరీ జలాల బోర్డు, కృష్ణా జలాల బోర్డు, గోదావరి జలాల బోర్డు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. వాటి కొట్లాట్లు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ ట్రిబ్యునల్స్ ఎలాంటి తీర్పు ఇస్తాయి, బచావత్ ట్రిబ్యునల్ ఉంది. సో వీటి విషయంలో
మన స్టాండ్ ఏంటి అన్న విషయం కేంద్రం తీసుకుంటుంది నిర్ణయము. ఈ కేంద్రానికి వదిలిపెడితే మేము చూసుకుంటాము అన్న రీతిలో ఆయన చెప్పారు. సో ఇక్కడ వీళ్ళిద్దరి విషయం వచ్చేటప్పటికి కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి విషయం వచ్చేటప్పటికి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎందుకంటే మీ వల్ల జరిగింది, తెలంగాణ సెంటిమెంట్ని రాజేయడానికి మళ్ళీ ప్రయత్నం జరుగుతుందా అన్న మాటకి ఏంటంటే నిజమే, తెలంగాణ సెంటిమెంటు ఎక్కడైతే తగ్గిపోతుందో ఆ సెంటిమెంట్ని కనుక రాజ్ చేయకపోతే బీఆర్ఎస్కి మనుగడ ఉండదు. కరెక్ట్. సో ఆ మనుగడ ఉండాలి, తెలంగాణ సెంటిమెంట్ అనేది ఎప్పటికీ ఉండాలి అని. అదే మీరు రీసెంట్గా అంటే ఈ రోజే మనం రికార్డింగ్ సమయానికి ఒక గంట ముందే కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది. ఆమె మళ్ళీ పాత పాటే ఎత్తుకున్నది. ఏమనంటే ఆంధ్ర బిర్యానీ మనం తింటామా అని చెప్పి జస్ట్ ఇప్పుడే జరిగిందన్నమాట, ప్రెస్ మీట్లో అనింది. అదేవిధంగా ఆంధ్ర వెళ్ళి ఈయన రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు వీరిద్దరూ కలిసి కూర్చొని బిర్యానీలు తిలుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు, మనకి ఆంధ్ర వాళ్ళ సపోర్ట్ ఉందా అని. సరే, వెంటనే దాని మీద రియాక్షన్స్, రీల్స్, దాని మీద చాలా పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. అంటే ఇటు కవిత, హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ వీళ్ళందరూ కూడా తెలంగాణ సెంటిమెంట్ని బతికించుకోవడానికి తెలంగాణ సెంటిమెంట్ ఉంది అనే దాని వరకు వెళ్తే, కవిత ఇంకొక అడుగు ముందుకేసి కేసీఆర్ మొదట్లో తెలంగాణ ఉద్యమం సమయంలో అయితే ఆంధ్ర మీద ఘాటు విమర్శలు చేశారో అదే విమర్శలు మళ్ళీ ఎక్కుపెట్టడానికి ఈమె ట్రై చేస్తుంది. దీన్ని బట్టి వాళ్ళు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ కోసము తెలంగాణని రీజనల్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ని మనం ఒక మాట మెచ్చుకోవాల్సిన విషయం ఉంది. వాళ్ళు ఆంధ్రాకి అన్యాయం జరుగుతోందా లేదా అనే విషయము కాకుండా తెలంగాణకి అన్యాయం జరుగుతోంది కాబట్టి మేము మాట్లాడుతున్నాము, తెలంగాణ జలాల్ని వృధా జలాలు అయితే పర్వాలేదు, మా జలాల్ని మా వాటాని వాడుకుంటున్నారు అనే విషయంలోనే కొట్లాడుతుంది. సో రేవంత్ రెడ్డి సర్కారు కొంతవరకు ఆ రీజనల్ ఫీలింగ్కి వెళ్లకుండా, మా తెలంగాణ సెంటిమెంట్ జోలికి వెళ్లకుండా కేవలం ఇష్యూ బేస్డ్గా కొట్లాడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. यस सर. सेना के शौर्य को नमन और नेतृत्व को अभिनंदन. हल्दी की धरती इंदौर से सिंदूर को वंदन. आज 40 साल पुराना सपना हुआ है साकार. राष्ट्रीय हल्दी बोर्ड ने लिया है आकार. आइए इस ऐतिहासिक अवसर पर करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का. 29 जून 2025 दोपहर 1:30 बजे पॉलिटेक्निक कॉलेज ग्राउंड निजामाबाद के किसान महासम्मेलन में अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र. ఈవెన్ ముంపు గ్రామాల గురించి కూడా మనం మాట్లాడాలి. యాక్చువల్లీ ఈ ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రస్తావన కూడా కవిత తీసుకొస్తున్నారు. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, ఇవైతే పిచ్చుకలపాడు, ఇవైతే ఉన్నాయో 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో కవిత వాటి గురించి పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు 2014కి ముందు 2014 తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అదే సమయంలో ఇచ్చినటువంటి గ్రామాలు అంతేనా? అవునండి. తెలంగాణ ముంపు పోలవరం కోసం గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రాకి కేటాయించడం జరిగింది. అంటే అప్పుడు జరిగినటువంటి కృష్ణా కమిటీ ఏదైతే ఉంటుందో, విభజనకు సంబంధించి వేసిన కమిటీ అవుతుందో ఆ కమిటీ నిర్ణయం ప్రకారము పోలవరం ముంపు గ్రామాలు గనక ఆంధ్రాకి ఇచ్చినట్లయితే 7 మండలాల్లో కొన్ని గ్రామాల వరకు ఆంధ్రాకి ఇచ్చినట్లయితే అవి అక్కడ సెటిల్మెంట్కి, పోలవరం ముంపుకు సంబంధించినటువంటి ఎవరైతే వనవాసీలు ఉన్నారో గిరిజనులు వాళ్ళకి న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ గ్రామాలని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి తీర్పు చెప్పారు. ఆ తీర్పు ప్రకారం, ఒప్పందం ప్రకారం ఆ గ్రామాలు అక్కడ ఉన్నాయి. అయితే ఇప్పుడు కవిత కొత్తగా అడిగేది ఏంటంటే, ఆ గ్రామాల్లో మన పురుషోత్తపట్నము, అదేవిధంగా మిగతా గ్రామాల్లో ఏదైతే 1000 ఎకరాల భద్రాచలం ఆలయ భూములు ఉన్నాయి, వాటిని గనక మనకి ఆ గ్రామాలని మనకి తెలంగాణలో విలీనం చేస్తే భద్రాచలం యొక్క రామాలయాన్ని నడపడానికి సో మనకి అవకాశం కలుగుతుంది, వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే విషయంలో ఆమె ఆ రకమైన స్ట్రాటజీతో ఆమె అడుగుతున్నారు. సో ముంపు గ్రామాల విషయంలో ఆల్రెడీ వచ్చిన తీర్పుని కాదని ఇప్పుడు ఇదే విషయాన్ని నిన్న కూడా ఆ కవితకి ఎప్పుడైతే 2 రోజుల ముందు ఈ విషయాన్ని ప్రస్తావించిందో దానికి ముందుగా చంద్రబాబు కూడా తన మంత్రివర్గ సహచరులతో మాట్లాడుతూ ముంపు గ్రామాల విషయంలో మళ్ళీ మనము చర్చించాల్సిన అవసరం ఉందా, వాళ్ళకి ఎందుకు అవసరం అవుతున్నది ఆ ముంపు గ్రామాలు అని, కేవలం అభివృద్ధి కోసమే అడుగుతున్నామని కవిత అంటుంటే దాని యొక్క అవసరం ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది, మేము పోలవరం ప్రాజెక్టు యొక్క కంప్లీషన్లో ఉన్నాం కాబట్టి 27కి కంప్లీషన్ చేయాలంటే ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి ఆ గ్రామాల విషయంలో మళ్ళీ వివాదం ఎందుకు అని చెప్పి ఆయన అడుగుతున్నారు చంద్రబాబు.
సో ఇది ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి పరిస్థితి. సో నిజంగా భద్రాచల ఆలయం యొక్క అభివృద్ధి, ఆలయం యొక్క ఆర్థిక స్తోమత కోసం ముంపు గ్రామాలు గనక అవసరమైతే నిజంగా అదే విధంగా ఆంధ్ర రాముడు తెలంగాణ రాముడు కాదు కదా. సో అప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది నిజంగా అదే ఉద్దేశం అయితే. అది కాకుండా మిగతా ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే మాత్రము ఈ రెండింటి మధ్య మళ్ళీ చిన్న వివాదం అయితే మళ్ళీ రాజుకుంటుంది. इंदौर की माटी से उठी हल्दी की धूल, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। ఓకే సార్, మనం అసలు యాక్చువల్లీ నిజానికి మళ్ళా అంటే మానిపోయిన గాయాల్ని లేకపోతే అప్పటి అంశాలని మళ్ళీ తిరగదోడడం అనేది ఈరోజు నిజంగా కరెక్ట్ కాదు, అది ఎవరు చేసినా సరే. అండ్ ఇంకోటి సరే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎవరు లీడరు అని అంటే ఎవరు పూర్తి తెలంగాణ సెంటిమెంట్ని తీసుకుంటారు, ఎవరు ఈ దీంట్లో ముందు వరుసలో ఉంటారు అనే దానికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అది కవిత మేబీ అది ట్రై చేస్తున్నట్టుగా ఆ ప్రయత్నంలోనే ఉంది, అంతేనా? ఆమె ఆ దూకుడుగా మనం మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తే కేటీఆర్ కంటే ముందుగా మనమే ఇలాంటి విషయాలని రెచ్చగొడితే ఎలా ఉంటుంది, మనమే ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు అవుతాం, ఫోర్ ఫ్రంట్ లో ఉంటాము. కాబట్టి ప్రజల దృష్టిలోకి వెళ్ళాలి అంటే తెలంగాణ సెంటిమెంట్తో అన్నకంటే నేనే ముందున్నాను అని చెప్పడానికి చేసిన ప్రయత్నంగా కూడా కనపడుతోంది. ఓకే, కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అది కష్టమేనా? కరెక్ట్ కష్టమే, ఇప్పుడున్న పరిస్థితి అయితే కష్టమే. ఇక నెక్స్ట్ అంశం సార్, పవన్ కళ్యాణ్ తమిళనాడు పర్యటన. సో మురుగన్ కేంద్రంగా ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో ఒక హైందవ శంఖారావమే ఇది. అన్నామలై ఒకవైపు, పవన్ కళ్యాణ్ మరోవైపు, ఒక పెద్ద భారీ బహిరంగ సభ. అది ఆ విజువల్స్ చూసినా, అక్కడ వచ్చినటువంటి ఆ రెస్పాన్స్ చూసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ తన పరిధిని కొంచెం విస్తృతపరుచుకుంటున్నట్టుగా కనబడుతోంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో జనసేనాని 100% స్ట్రైక్ రేట్తో ప్రభుత్వంలోకి రావడానికి ఉపయోగపడ్డారు. అండ్ పవన్ కళ్యాణ్ తన పరిధిని సౌత్ ఇండియా మొత్తం మార్చే ఒక ప్రయత్నంలో ఉన్నారా? దాంట్లో మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు జరుగుతున్న వాటి మీద? హిందుత్వాన్ని, అదేవిధంగా తన యొక్క నినాదం ఏదైతే ఉంటుందో, సిద్ధాంతాలు ఏదైతే ఉంటుందో, ఆ సిద్ధాంతాన్ని తన భుజాలకు ఎత్తుకొని ఆయన ఒక ప్రయత్నంగా తమిళనాడు వైపు ఎక్కువగా పర్యటిస్తున్నారు. అంటే బహుశా మనం అనుకోవాలి మోడీ యొక్క డైరెక్షన్ ఏమో, తమిళనాడులో బీజేపీకి బేస్ లేదు కనుక ఆ బేస్ని క్రియేట్ చేయడానికి, అన్నామలై లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఒక స్టార్ అవసరమేమో అని చెప్పి అక్కడికి పంపిస్తుండొచ్చు. మీరు మొదటి నుంచి కొన్ని 100 సంవత్సరాల ముందు నుంచి కూడా ఈ రోజు వరకు తమిళనాడు యొక్క పాలిటిక్స్ సినీ రంగంతోనే ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఎంజీఆర్ దగ్గర నుంచి చూసుకుంటే అంతకుముందు కూడా వీళ్ళిద్దరూ ఒకరు రైటరు, ఒకరు యాక్టరు. సో ఇవన్నీ కూడా అందరికీ ఈ తరం వాళ్ళకి కొంచెం తక్కువ తెలిసి ఉండొచ్చు, గత తరం వాళ్ళకి, ప్రస్తుత తరం వాళ్ళకి అందరికీ. సో ఎవరైనా కూడా అది మొత్తం కూడా సినీ రంగంతో ముడిపడినటువంటి రాజకీయం. సో అక్కడ రాజకీయంగా అన్నామలై లాంటి వాళ్ళు ఐపీఎస్ అధికారులు, మాజీ ఐపీఎస్ అధికారులు, వాళ్ళు యొక్క ప్రభావం కంటే కూడా ఒక స్టార్ని, ఒక సినిమా స్టార్ని అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అలాంటి ప్రయత్నం చేస్తే ఎలాగుంటుంది అంటే, అన్నా డిఎంకేలో జయలలిత తర్వాత మళ్ళీ అలాంటి యాక్టర్లు ఎవరు లేరు. అదే డిఎంకేలో చూస్తే ఉదయనిధి స్టాలిన్ వాళ్ళు మళ్ళీ యాక్టర్గా కూడా ఉంటున్నారు ఉప ముఖ్యమంత్రితో. సో అలాంటి ఇమేజ్ వాళ్ళకి డిఎంకేకి ఉంది, ఇంకా కొంత అన్నా డిఎంకేకి లేదు. సో ఆ లోటుని భర్తీ చేయడానికి ఈయన్ని, పవన్ కళ్యాణ్ని అక్కడికి పంపించినట్టుగా మనకి అర్థమవుతోంది. సో ఆయన ఈ విషయాన్ని కంటే కూడా అక్కడికి వెళ్ళి ఆయన సభలో మాట్లాడి మురుగన్ మానాడు నుంచి రాగానే పెద్ద దుమారమే లేగిందని చెప్పాలి. ఎందుకు అంటే అక్కడ శేఖర్ బాబు మంత్రి ఉన్నారు, ఆయన ఒక ఛాలెంజ్ విసిరారు. మీరు వచ్చి హిందుత్వాన్ని గురించి, వాటి గురించి మీరు ఇక్కడ మాట్లాడడానికి అర్హత లేదు, మీకున్న ఒకే ఒక అర్హత ఏంటంటే మీరు కనుక వీటి గురించి మాట్లాడాలి అని కనుక అనుకుంటే మీరు మొదట చెన్నైలో ఏదో ఒక స్థానం నుంచి అసెంబ్లీలో పోటీ చేసి గెలవండి, ఆ రోజు మీరు ఎన్ని శుద్ధులు చెప్పినా కూడా మేము వింటామని చెప్పి ఆయన రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా
సత్యరాజ్ నటుడు ఎవరైతే ఉన్నారో, మేము పెరియార్ సిద్ధాంతాల నుంచి తమిళ ప్రజల్ని వేరు చేయలేరు. సత్యరాజ్ కట్టప్ప మాట్లాడారు. సో కట్టప్ప కూడా డిఎంకేకి గట్టిగా సపోర్ట్ చేస్తున్న వ్యక్తేను. ఆయన మనం ఇక్కడ యాక్టర్గా ఇక్కడ చూడొచ్చు, కానీ అక్కడ వచ్చేటప్పటికి పెరియార్ సిద్ధాంతాలు మొత్తం తమిళ కల్చర్తో మమేకమైన వ్యక్తి. డిఎంకేకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎవరైతే ఉంటారో ఆయన సత్యరాజ్ కూడా ఉంది. సో మధ్యలో కమల్ హాసన్ లాంటి వాళ్ళు వచ్చిపోయి ఉండొచ్చేమో, కానీ కట్టప్ప మటుకు కొత్తగా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తున్నారు. అదేవిధంగా విజయ్ ఎవరైతే ఉన్నారో ఆ విజయ్ పార్టీ కూడా, అంటే మళ్ళీ సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవైపు కమల్ హాసన్, ఒకవైపు కట్టప్ప, మరోవైపు విజయ్, ఇప్పుడు ఇటువైపు వస్తే ఇంకెవరు అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఆ భర్తీకి పవన్ కళ్యాణ్ పంపిస్తారా అంటే అక్కడ వెళ్ళకపోవచ్చు, అక్కడ పోటీ ఆ రాజకీయాల్లో ఉండకపోవచ్చు, కానీ ఆయన ప్రసంగంలో కూడా చెప్పారు, నేను పుట్టింది నెల్లూరులో అయినప్పటికీ కూడా పెరిగిందంతా కూడా నేను చెన్నైలోనే నేను ఆ తమిళ రాజకీయాలు, తమిళ యొక్క వారసత్వము, తమిళ కల్చర్ గురించి నాకు కొంత అవగాహన ఉంది, కాబట్టి నేను రాగలిగాను, ఇక్కడ మాట్లాడుతున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే తమిళనాడుకు సంబంధించి పార్టీ బలోపేతానికి, హిందుత్వం యొక్క అడుగు జాడలు ఏవైతే ఉన్నాయో అక్కడ అడుగులు వేయడానికి, గట్టి అడుగులు వేయడానికి పవన్ కళ్యాణ్ పర్యటన ఒక ఉపయోగపడింది అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం, రైతు ఐక్యవేదిక. రైట్. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఏమో ఆయన పరిధిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగుతూ, ఇంకోవైపు ఏమో చంద్రబాబు గారు ఈయన ఐటీ హబ్ అని ఇంకోటని చేస్తున్నారు. అక్కడేమో ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ లోనే లోకేష్ ను పొగుడుతూ ఉన్నారు. ఇవన్నిటి మధ్య ఈ ఒక ముగ్గురు మూడు రకాలుగా పనిచేస్తున్న ఈ టైంలో జగన్ మాత్రం ఇంకో కోణంలో వెళ్తున్నట్టుగా కనబడుతోంది. ఊరంతా ఒకవైపు ఈయన ఒకవైపు అన్నట్టుగా నడుస్తున్నట్టుగా ఉంది. నిజానికి సీరియస్ అంశాల మీద నేను యాక్చువల్లీ నిజానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నుంచి ఐ ఎక్స్పెక్టెడ్, ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి 5 ఏళ్ళు, తర్వాత ముఖ్యమంత్రి నుంచి తగ్గారు కాబట్టి, సో నిజానికి ఆయన ఇంకొంచెం పరిధిని పెంచుకొని కన్స్ట్రక్టివ్గా తెలుగుదేశం పార్టీ ఏదైనా తప్పులు చేస్తే ప్రభుత్వానికి సంబంధించిన పథకాల మీదనో, పాలసీస్ మీదనో, విధానపరమైన అంశాల మీదనో, వాటి మీద కంటే కూడా స్ట్రీట్ ఫైటే ఎక్కువ ఎంచుకున్నట్టుగా ఉంది అనేది మనం గత వారం కూడా డిస్కస్ చేశాం. నిజానికి ఆయన స్ట్రాటజిక్ బ్లండర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వారంలో ఇంకొక పరిణామం కూడా జరిగింది. ఆయన కాన్వాయ్ కింద పడి ఒక అతను చనిపోయాడు, సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. సో చనిపోతే యాక్చువల్లీ ఆయన పరామర్శించకుండా, ఆయన పక్కన తీసుకెళ్లకుండా కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోయారనే ఒక ఆరోపణ. ఇంకోవైపు మా కార్యకర్తనే, మా అభిమానే, జగన్ గారి అభిమానేగా చనిపోతే తప్పే, మీకేంటి ప్రాబ్లము అని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడుతున్న వ్యాఖ్యలు. అసలు వాట్స్ హ్యాపెనింగ్, అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? జగన్ ఎందుకు ఇంతగా ఆయన మళ్ళీ ఒక స్ట్రీట్ ఫైటర్గానే తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నాడు, మాజీ ముఖ్యమంత్రిగా కాకుండా? ఇక్కడ జగన్ విషయం వచ్చేటప్పటికి మనం లాస్ట్ టైం కూడా ఒక మాట చెప్పాం. ఈ క్యాబినెట్, కిచెన్ క్యాబినెట్ మాదిరి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతన్ని తప్పుదోవ పట్టిస్తున్నారా, ఈయనే వాళ్ళందరినీ నోరు మూయించి స్ట్రీట్ ఫైటర్గా మారుతున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఒక మాట చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి అనే స్థాయిలో వ్యక్తి హుందాతనం ఏదైతే ఉంటుందో ఆ హుందాతనము లేకపోవడానికి కారణం ఏంటంటే ఫ్రస్ట్రేషన్. ఎప్పుడైతే పదవి పోయిన తర్వాత తను బిల్డ్ చేసుకోవడానికి 1 year టైం ఉంది, ఆ టైంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ క్రియాశీలక రాజకీయాలకు దాదాపుగా ఒక హైడౌట్లో ఉన్నట్టుగా ఈ సంవత్సరం రోజులు మనకి కనిపించారు. ఈ సంవత్సరం తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంతో హుందాగా చాలా చక్కగా విమర్శలు చేస్తూ, అదేవిధంగా అసెంబ్లీ కనుక సమావేశాలు వాటిల్లో తన యొక్క వైఖరి, ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయంలో తను ఒక డైరెక్షన్ ఇస్తారు తన పార్టీ వాళ్ళకి అని చెప్పి అందరూ ఆశించారు. కానీ ఒక్కొక్క సంఘటనతో తన స్థాయిని, ఆయన మాజీ ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు సింగయ్య విషయంలో అందరికీ బాగా ప్రచారం అయిపోయింది, అన్నిట్లో వచ్చేసింది, రకరకాల వీడియోలు వచ్చాయి, దాని మీద విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ జరుగుతున్నాయి. మనం అడిగేది ఒక విషయం, మానవీయ కోణం ఏదైనా ఉందా, అతను ఏ పార్టీ వాడు అనే విషయం కాదు.
ఇందులో మానవీయ కోణం, ఒక వ్యక్తి తన వాహనం కింద పడిన తర్వాత ఆ వాహనం ఎవరిచ్చారు, దాని డ్రైవర్ ఎవరు, డ్రైవర్ గవర్నమెంట్ వాడు కదా, డ్రైవర్ ఎవరు, అదేవిధంగా మన పార్టీ వాడా కాదా, ఇంకొక పార్టీ వ్యక్తి ఇంకొక అతను చనిపోయాడు అదే కాన్వాయ్లో, అతనికి 10 లక్షలు ఇచ్చాము, ఇతను కూడా 10 లక్షలు ఇస్తే సరిపోతుంది అని చెప్పి. అంటే ఇప్పుడు ఈ చావు, చనిపోవడం, సింగయ్య అనే విషయము అసలు మానవీయ కోణంలో ఎవరన్నా ఆలోచించారా? ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఏమన్నా అసలు అలాంటి ఆలోచన చేశారా? ఎందుకని ఇలా దిగజారిపోయి అనే పదం ఖచ్చితంగా మళ్ళీ వాడాల్సి వస్తుంది మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా. ఎందుకంటే దిగజారుడుగా మాట్లాడటము, అలాంటి వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు చూసుంటారు, షర్మిల ఇలా అనిందండి మిమ్మల్ని, తన ఫోన్లు కూడా ట్యాప్ చేయించారని చెప్పి ఆమె అంటోంది అని చెప్పి ఒక విలేకరి ప్రెస్ మీట్లో ఆయన దృష్టికి తేగానే, ఎవరు చేయించారు, ఎవరు చేశారు, ఆయన్ని పోయి అడగండి, నాకేం సంబంధం, ఆమె ఫోన్ ట్యాప్ అయిందా, నాకు తెలియదే, ఫోన్ ట్యాప్ అయినట్టు చెప్పారు అని చెప్పి ఒక వెటకారంగా మాట్లాడుతూ ఆ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోకపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటే ఆయన యొక్క వైఖరి ఎలా వెళ్తోంది అనే విషయం ఒకవైపు. ఇంకొక పరిణామం ఈరోజే జరిగింది, ఆ విషయం కూడా మనం మాట్లాడాల్సిన విషయము. కానీ సంవత్సర కాలంలో చంద్రబాబు చేసినటువంటి ఫెయిల్యూర్స్ ఏవైతే ఉంటాయో, ఆ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ చేసిన ఫెయిల్యూర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎండగట్టడానికి గడప గడపకి వెళ్ళండి అని చెప్పి కొత్తగా ఒక పార్టీ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు ఇవాళ. అంటే ఈ పని ముందు చేసి మిగతావన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోయేవి. సో ఇలాంటి పని చేయకుండా మొదటంతా కూడా స్ట్రీట్ ఫైటర్ మాదిరి మారిపోయి అన్ని రకాల వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకొని, అదేవిధంగా ఆయన స్థాయికి కాని పనులన్నీ చేసి ఈరోజు మళ్ళీ మీరు ఇందాక చెప్పారు అసలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన పని ఏంటి, తప్పులు ఎంచాలి కదా అని. సో తప్పులు ఎంచే దానిలో భాగంగా ఆయన ఈరోజు గడప గడపకి వెళ్తాము వీళ్ళ ఫెయిల్యూర్స్ విషయంలో అని చెప్పి ఒక నినాదం తీసుకున్నారు. కనీసం రాబోయే కొద్ది రోజుల్లో అలాంటి ప్రయత్నం ఏమన్నా ఈయన చేస్తారేమో అని చెప్పి మనం ఆశించాలి. మేజర్గా వైసీపీలో ఒక పెద్ద ఫ్లా ఏంటంటే సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గానే మొత్తం సిస్టమ్ అంతా ఉంటుంది, ఆయన మాత్రమే ఉంటాడు, ఇంకెవరు మాట్లాడే వాళ్ళకి ఎవరికి కూడా నిజానికి ఒక అంటే ఆ స్టేచర్ని బిల్డ్ చేయలేదేమో అనేది నా అభిప్రాయం. స్టేచర్ ఉందండి, స్టేచర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా గతంలో చెప్పినట్టుగా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆయనకి అనుకూలంగా, ఎవరైతే ఆయనకి ఒక లోపల మళ్ళీ చెప్తున్నాం కిచెన్ క్యాబినెట్ లాంటిది ఏదైతే ఉంటుందో వాళ్ళ సలహాల ప్రకారము వెళ్తున్నారు తప్పితే ఆయనగా సొంతంగా వాళ్ళని డెవలప్ చేయాలి. ఇప్పుడు కొందరు నాయకులను చూస్తే మనం వాళ్ళ నాయకులు ఎవరు అని చెప్పి సొంతంగా డెవలప్ చేసుకోవడానికి ఆయన నాయకులు ఎవరున్నారు, కొడాలి నాని, ఆయన నోటి గురించి మనకి అందరికీ తెలిసింది. అంబటి రాంబాబు, ఆయన నోటి గురించి అందరికీ తెలిసింది. రోజా, ఆమె కూడా ఈ మధ్య మాట్లాడుతున్నారు. సో రోజా అంటే నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉండేది కొన్ని రోజులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్ నిజానికి, ఆయనకి చాలా, ఈవెన్ బొత్స సత్యనారాయణ కూడా, ఆయన కూడా ఎక్కువ మాట్లాడట్లేదు ఈ మధ్య అసలు. ఆయన అఫ్ కోర్స్ వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, అంటే నేను కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సార్, యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది అంటే ఈ మధ్య మరి అదే వర్కౌట్ అవుతుందో మరి తెలియదు కానీ, ఎవరు గట్టిగా ఫెరోషియస్గా ఎవరు అగ్రెసివ్గా మాట్లాడతారో వాళ్ళే పెద్ద లీడర్లు అనే వాళ్ళకే ఎక్కువ ట్రాక్షన్ ఉంటుంది, వాళ్ళకే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపుతారు అనే ఒక భావనలు ఆంధ్రప్రదేశ్లో చాలా సీరియస్గా ఎస్టాబ్లిష్ అయ్యాయని నా అభిప్రాయం. అలా అనుకుంటే మరి కొడాలి నాని గురించి ఎందుకు అలాగొచ్చిందండి? ఆయన వైసీపీ అలాగే ప్రయత్నం చేస్తోంది, వైసీపీ అలా ప్రయత్నం చేసి ఫెయిల్ అయిందన్న విషయం ఇంకా తెలుసుకోలేకపోతుంది. ఎగ్జాక్ట్లీ తెలుసుకోలేకపోతుంది. సో అలా లీడర్లని, ఎలాంటి లీడర్లు మనం తయారు చేశాము అనేది విషయానికి వస్తే కరెక్ట్ చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టిన వాళ్ళు వీళ్ళే ఉన్నారు. అవును, ఇప్పుడు గతంలో పార్థసారథి ఉండేవారు, పార్థసారథి లాంటి వాళ్ళు కొంత సంయమనంతో మాట్లాడేవాళ్ళు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎప్పుడు కూడా ఒక తోలనాడే మెచ్యూర్డ్ వాయిస్ అవసరం ఇప్పుడు వైసీపీకి నిజానికి. సో ఆ వాయిస్ ఎవరు? ఆయనే ఉండాలి. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసే అనుభవం ఆయనే మెచ్యూర్డ్ గా మాట్లాడాలి. ఆయనే మాట్లాడలేనప్పుడు ఇంకా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు రెచ్చిపోవడం మనం కొత్త ఏం కాదు, దాని గురించి ఎక్కువ ఆశించక్కర్లేదు కూడా. అవును, అదే కాంబినేషన్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది కదా సార్, న్యాచురల్గానే చంద్రబాబు గారు ఉన్నారంటే ఒక కాంబినేషన్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది, అక్కడ కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈవెన్ రేవంత్ రెడ్డి అన్నా కానీ, రేవంత్ రెడ్డి పక్కన ఓవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఓవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అటు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
సో ఒక సిస్టమ్ ఉంది, ఎక్కడైనా సరే ఆ సిస్టమ్ ఉంటుంది. బట్ వైసీపీ విషయంలో మాత్రం ఎందుకు ఆ వ్యాక్యూమ్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు, అది అలాగే ఉండాలని అనుకుంటున్నారేమో. మరి మేబీ అది ఇట్ ఈస్ రాంగ్ స్ట్రాటజీ యాజ్ ఎ జర్నలిస్ట్, మన అభిప్రాయం అంతే కదా. అంతేనండి, ఆ స్ట్రాటజీయే తప్పు. మీరు ఇంకొక పోలిక కూడా చూడండి, అక్కడ పవన్ కళ్యాణ్, ఇక్కడ బట్టి విక్రమార్క. అవును, భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరు ఎంత హుందాగా ఉంటున్నారు. విధాన నిర్ణయాల విషయం వచ్చినప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో బట్టి విక్రమార్క అంతే మాట్లాడుతున్నారు. ఒక కాంగ్రెస్ వాదిగా అలా కూడా కాకుండా కరెక్ట్ హుందాగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఆయన విషయం వచ్చేటప్పటికి ఎక్కడ అవసరం అవుతుందో చంద్రబాబుకు సపోర్టు అంతవరకే మాట్లాడుతున్నారు. మిగతా విషయాల్లో విధాన నిర్ణయాల విషయంలో తన పందా ఏందో తన పని ఏందో తను చేసుకోబోతున్నారు. సో అలా చుట్టూ ఒక లీడర్స్ డెవలప్ కావాలి. సెకండ్ రేంజ్ ఎవరైతే ఉంటున్నారో స్టెప్ 2 అంటాం, ఆ స్టెప్ 2 వాళ్ళు మనకి వైసీపీలో కనపడకపోవడం ప్రజలకి ఇబ్బందికరం. ఓకే, ఎస్, అంటే ఒక కొంచెం సుదీర్ఘకాలం రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ఇది మాత్రం సరైన పద్ధతి కాదు. ఎస్ అంటే ఎస్. इंदौर की माटी से उठी हल्दी की धूर, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో మనం ఈవెన్ ప్రతి వారం కూడా ఒక కేవలం పొలిటికల్ అంశమే కాకుండా ఇంకో కొత్త టాపిక్స్ కూడా తీసుకున్నాం, టెక్నాలజీ గురించో ఇంకోటి. ఇవాళ మనం యాక్చువల్లీ ఒక సోషల్ అంశం మిల్లెట్స్ గురించి కూడా మనం మాట్లాడాము. సో నాకు ఈ వారం అనిపించింది ఏంటంటే కొంచెం నిజానికి సోషల్ స్ట్రక్చరల్ అంశాలు, ఫ్యామిలీ సిస్టంలోనే, మన వివాహ వ్యవస్థల విషయంలోనే ఒక అపహాస్యం చేస్తున్నటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మేఘాలయలో ఇప్పుడే హనీమూన్కు వెళ్ళినటువంటి భర్తని హతమార్చిన భార్య గురించిన ఉదంతం విన్నాం. ఈవెన్ అది మన ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటివే జరుగుతూ ఉన్నాయి. తల్లిని చంపినటువంటి కూతురు, ఇంకొక 10th క్లాస్లో ఉన్న అమ్మాయి ప్రేమించి ఆ తల్లినే చంపేసిన పరిస్థితి ప్రియుడితో కలిసి. సో ఏంది ఇది, ఎక్కడికి వెళ్తున్నామనే ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది సార్. నిజానికి వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఈ భారతదేశంలో ఉన్నట్టుగా నిజానికి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సో అట్లాంటి ఒక ఉన్నతమైన విలువలు కలిగినటువంటి కుటుంబ వ్యవస్థలోకి ఈ విషపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, దీన్ని ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ మాత్రం ఈ ఇప్పటికే చాలామంది మన చాలా ఇళ్లలో కూడా ఈ ప్రాబ్లం ఏంటంటే పర్వాలేదు మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండొచ్చు అనే ఒక భావనలు పెరిగిపోతున్నాయి. ఒకసారి మీ విశ్లేషణ వినాలని ఉంది. దీని విషయంలో ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏదో సైకాలజిస్ట్లో, లేకపోతే అడ్వకేట్స్, లేదంటే పోలీస్ వాళ్ళు, వీళ్ళే కాదు, వీళ్లతో పాటు సమాజం మొత్తం మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. సో మీరు ఉదాహరణకు చూసుకుంటే ఒక విషయంలో మనం స్టార్టింగ్లోనే ఒక విషయాన్ని మనం అభినందించాల్సిన విషయం ఒకటి ఉంది. వి హనుమంతరావు గారు అదే పనిగా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. కరెక్ట్, ప్రెస్ మీట్ పెట్టి ఈ కోలివింగ్ ఏంటి, కోలివింగ్ హాస్టల్స్ ఏంటి, కోలివింగ్ పెట్టడం ఏంటి అని చెప్పి కోలివింగ్ మీద ఆయన దాదాపుగా ఒక 40 minutes ప్రభుత్వాన్ని మీరు చర్యలు తీసుకోవాలా, నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నావు, సాఫ్ట్వేర్ వాళ్ళంటే కోలివింగ్లో ఉండాలా అని చెప్పి ఆయన ఒకే రకంగా గట్టిగా దబాయించాడు. సో అలా పొలిటికల్గా ఒక మెచ్యూర్ సీనియారిటీ ఉన్నటువంటి నాయకులతో సహా బయటికి రావడం ఏదైతే స్టార్ట్ అయిందో అది సమాజంలో స్టార్ట్ కావాలి, మొత్తం అందరిలో కూడా అన్ని వర్గాల్లో స్టార్ట్ కావాలి అని చెప్పి ఇప్పుడు సంఘటనలు చెప్తున్నాయి. ఉదాహరణకి ఫస్ట్ మనము ఈ అమ్మాయి విషయం తీసుకుంటే, ఆ అమ్మాయి వయసు నిజంగా 15 ఏళ్ళు, 10th క్లాస్ పాస్ అయిందో ఫెయిల్ అయిందో కూడా తెలియదు. 10th క్లాస్ అమ్మాయి, 15 ఏళ్ళ అమ్మాయి. సో ఇక్కడ ప్రధాన పాత్ర మనం అటు తిరిగి ఇటు తిరిగి సమాజం మొత్తాన్ని ఇప్పుడు ఏడిపిస్తున్న మాట ఏంటంటే సోషల్ మీడియా, మొబైల్ ఫోను, సోషల్ మీడియా. సో సోషల్ మీడియా యొక్క వైపరీత్యాలు, దాని యొక్క ప్రభావం ఎంతగా వెళ్ళిపోయింది అంటే రీల్స్ చేయడానికి రైలు పట్టాల మీద కార్లు నడపడం లేటెస్ట్గా ఇవాళ జరిగిందంట. అవునంట. అదేవిధంగా చంపితే ఎలా చంపాలి అనే దాని మీద ట్రైనింగ్లు, ఫోన్ వీడియోలు, ఇలాంటి కల్చర్ ఏదైతే ఉంటుందో అది బాగా విస్తృతంగా పాకిపోయింది అనేది మనం మేఘాలయ దగ్గర నుంచి, దానికి ముందు కూడా మర్డర్స్ జరిగాయి. అవును. సో భర్తలు చంపడం జరిగింది. మీరు యాక్చువల్లీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు సార్, యాక్చువల్లీ నేను ఇంతకుముందు వేరే ఛానల్లో పనిచేశాను, మీరు విభిన్న ఛానల్స్లో పత్రికల్లో పనిచేశారు.
ఇదివరకు ఒక వార్తను రాసేటప్పుడు అంటే సభ్య సమాజం తలదించుకునేలా అనే పదం వాడేవాళ్ళం. నిజానికి అసలు మానవత్వమే మంట కలిసిపోయిందా అన్నట్టుగా మన రాతలు అలాగ ఉండేవి. నిజానికి నాకు బాగా గుర్తు, అంటే ఏదైనా ఒక ఇట్లాంటి ఇష్యూ వచ్చిందని అన్నప్పుడు ఇమీడియట్లీ ఆ లైన్లో తీసుకొని ఆ లైన్లోనే జర్నలిస్ట్ రాయడం అనేది మనకు అలవాటు. కానీ నేను ఈ మధ్య కొన్ని సోషల్ మీడియాస్లో ఈ పర్టికులర్లీ ఈ సంఘటనలు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న మేఘాలయ కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు కానీ ఇవి చూస్తూ ఉంటే వీటిని ఎట్లా రాస్తున్నారంటే అదేదో చాలా సాహసోపేతమైన చర్య అన్నట్టుగా రాస్తున్నారు. అదేదో నిజంగా ఏదో క్రైమ్ థ్రిల్లర్ని తలపించేలాగా రాస్తున్నారు. సో అది రాయడం వల్ల ఏమవుతుందంటే నిజంగా అదేదో ఇన్స్పైర్ చేసినట్టుగా ఉంది, కానీ ఇది తప్పు, ఇలాంటివి చేయకూడదు అని చెప్పినట్టుగా రాతలు కనిపించట్లేదు. అది చాలా దుర్మార్గంగా అనిపించింది నాకు. యాక్చువల్లీ యాజ్ జర్నలిస్ట్ మీ ముందట పెట్టాలనుకున్నాను నేను. అయితే జర్నలిస్టుల యొక్క నైతిక విలువలు అవన్నీ వాటి విషయం వచ్చేటప్పటికి మనం సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. రాతల విషయంలో ఒక రకంగా కొంత కన్స్ట్రెయింట్ ఉంది. కానీ మీరు చెప్పిన పదాలు సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా అనే పదాలు ఇంకా రాయడం తగ్గించారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వరుస సంఘటనలు కూడా కారణం. ఇంకొకటి మీరు ఒకటి గమనించండి, అది సైకలాజికల్ ఎఫెక్టా మీడియా ప్రభావమా తెలియదు. ఒక సంఘటన జరిగిన తర్వాత వరుస సంఘటనలు జరుగుతాయి. బోయింగ్ విమానానికి సంబంధించి పడిపోయింది అక్కడ అహ్మదాబాద్లో అనగానే దానికి సంబంధించిన వరుస సంఘటనలను కూడా మీడియా ఫోకస్ చేస్తుంది. అదేవిధంగా మీడియా యొక్క తప్పు ఇక్కడ ఎక్కడ కనబడుతోంది అంటే దాన్ని గ్లోరిఫై చేయడం, జరిగిన యాక్ట్ని గ్లోరిఫై చేయడం. ఆ గ్లోరిఫై చేసి ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో జరిగింది, అతన్ని ప్రేమించింది, 19 ఏళ్ల వాడిని, ఆ ప్రేమించడం తప్పని తల్లి చెప్పింది. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇన్స్టాలో వీళ్ళిద్దరికి ప్రేమ స్టార్ట్ అయింది. 2 ఏళ్ల నుంచే ఉన్నారంటోంది. ఆ అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. ఈరోజు వాళ్ళ తల్లి, ఆ అబ్బాయి తల్లి ఇచ్చిన స్టేట్మెంటు మీరు ఒకసారి చూసినట్లయితే ఎంత బాధగా అనిపిస్తుందంటే, అవును ఆమె అట్లాంటిదే, మా కొడుకును లోపల వేయాలని చూసింది కాబట్టి చంపిండ్రు, తప్పేంది? తల్లి అంటోంది, అబ్బాయి తల్లి అంటోంది. సో అబ్బాయితో పాటు తమ్ముడున్నాడు, తమ్ముడు కూడా హత్యలో పాల్గొన్నాడు, ఆ అమ్మాయి ఉంది. సో వీళ్ళ ముగ్గురు యొక్క భవిష్యత్ ఏంటి, వీళ్ళకి ఎలాంటి ఇంట్రాగేషన్ ఉంటుంది, వీళ్ళని ఏ రకంగా జైలు శిక్ష అనుభవిస్తారు, వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందని చెప్పి ఒక మీడియా అన్న ఫోకస్ చేసిందా? హత్య తర్వాత పరిస్థితులు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది, వాళ్ళ ఇంట్రాగేషన్ పేరుతో పోలీసులు వాళ్ళ నుంచి నిజం రాబట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తారు, ఎలా ప్రయత్నం చేస్తారు, అవసరమైతే 3rd డిగ్రీ కూడా ఉపయోగించే పరిస్థితులు ఉంటాయి. తర్వాత వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత, శిక్ష కాలం పూర్తయిన తర్వాత బయటకు వస్తే సమాజంలో వీళ్ళ పరిస్థితి ఏంటి, అసలు చంపడం వల్ల, హత్య వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి, ఈ విషయాలు మీడియాలో ఎక్కువ ఫోకస్ కావాల్సిన అవసరం కనపడుతుంది. అంటే తదనంతర పరిణామాలు సరే ఏమైతే అవుతుంది అని చెప్పంటే అది వేరే విషయం, అది వాళ్ళు అనుకోవచ్చు. కానీ సమాజం చుట్టూ ఉండే సమాజం పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఈ యొక్క ఇలా చెయ్యొచ్చు, మనం హత్య చెయ్యొచ్చు అనే ఒక ప్రేరణ ఇలాంటి సంఘటనల వల్ల కలుగుతుంది. రెండోది, మనము తేజేశ్వర్ అనే అతన్ని చంపిన విషయం చూస్తున్నాం. ఒక బ్యాంక్ ఎంప్లాయీ. ఇప్పుడు ఎవరైతే చంపడానికి కారణమైందో అంటే తేజేశ్వర్ అనే భార్య ప్లస్ భార్య తల్లి, వాళ్ళిద్దరితో సంబంధం పెట్టుకొని ఆయన బ్యాంకులో 20 లక్షల లోన్ తీసుకొని అక్కడి నుంచి లడాక్ నుంచి విదేశాలకు వెళ్ళాలని చెప్పి ముందే టికెట్లు బుక్ చేసుకొని హత్య చేశాడు. అంటే మానసికంగా వైఫల్యాలు, మానసిక వైకల్యం ఏదైతే ఉంటుందో అది చాలా దారుణంగా తయారైంది. ఇదే రకంగా అనంతపురంలో నిన్న జరిగింది. సో అక్కడ కూడా ఇది ముఖ్యంగా ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఆయన సీనియర్ ఆఫీసర్ ఒక ఆయన అన్నారు, ఏమండి మనకి ఎక్కువ హత్యలు భర్తలు కానీ భార్యలు కానీ, అంతకుముందు భార్యలు ఉండేవి, ఇప్పుడు భర్తలను చేస్తున్నారు, అలా ఎందుకు జరుగుతోందండి అని అడిగితే, ఇక్కడ నైతిక విలువలు అనేవి సమాజంలో క్షీణించిపోయాయి, వాటి గురించి మాట్లాడటం లేదు. ఎప్పుడైతే అక్రమ సంబంధాలు అనేవి స్టార్ట్ అయ్యాయో, అంటే ఇందాక నేను కోలివింగ్ స్టార్టింగ్లో చెప్పింది అదే విషయం, అక్రమ సంబంధాలు అనేవి స్టార్ట్ అయ్యాయో ఆ రోజే ఈ హత్యలకి, క్రైమ్ రేట్ పెరగడానికి అక్రమ సంబంధాలు ఒక మెయిన్ రీజన్. అంటే హత్యలకు పర్టికులర్గా వీటి క్రైమ్లో కూడా హత్యలు పెరగడానికి కారణం అది అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సైకాలజిస్టులు చాలా రకాలుగా ఇప్పుడు చెప్తూనే ఉన్నారు, ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఫోన్లు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, ఫోన్ల వల్ల చాలా విపరీత పరిణామాలు ఉన్నాయి, వాళ్ళని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి అని చెప్పి. నేను మొన్న కూడా చెప్పాము, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ వినయ్ గారు చెప్తూ ఆయన ఏమన్నారంటే, మీరు ఒక గూగుల్లో ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఉపయోగించి మనం ఎవరైనా దూషించే విషయంలో పదాలు ఏవైతే వాటిని రెస్ట్రిక్ట్ చేసే ఒక కొత్త ప్రక్రియ వచ్చింది, దాన్ని ప్రభుత్వం ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆ విజయ్ గారు అని అన్నారు. సో అలాంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అలాంటివి మనము ప్రయత్నం అన్ని వైపుల నుంచి ప్రారంభం కావాలి. ఇక రెండోది కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ వచ్చిన తల్లికి రెస్పెక్ట్ ఇవ్వాలా, తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వాలా, తల్లిదండ్రులని, గురువు, తల్లి తండ్రి ఇవన్నీ ఉన్నాయి. వీటి విషయంలో పాఠ్యాంశాల్లో మనం ఎప్పుడన్నా ఎక్కడన్నా చెప్తున్నామా? ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట వచ్చింది, యూనివర్సల్ అయిపోయారు అందరూ, యూనివర్సల్ చైల్డ్, యూనివర్సల్ యూత్, వీళ్ళందరూ యూనివర్సల్ సిటిజన్స్. సో వీళ్ళందరూ యూనివర్సల్ అయిపోయిన తర్వాత మానవ సంబంధాలు తగ్గిపోయిన తర్వాత తల్లి మీద తండ్రి మీద రెస్పెక్ట్ లేనప్పుడు, రోజు సాయంత్రం పూట పబ్బులో తల్లి, కొడుకు, తండ్రి వీళ్ళందరూ ఒకే చోట పబ్లో రకరకాల వాళ్ళతో డ్యాన్సులు చేస్తున్నప్పుడు, అంటే ఆ కల్చర్ అలాంటిది. కల్చర్ మీద జరుగుతున్నట్టు ఒక దాడి ఏదైతే ఉంటుందో ఆ దాడికి ఒక పర్యవసానంగా మనం ఈ సంఘటనలను చెప్పుకోవచ్చు, ఈ హత్యలకి. సో హత్యలు పెరిగిపోతున్నాయి, ముఖ్యంగా భార్యలు భర్తల్ని చంపడం అక్రమ సంబంధం కారణంగా అనేవి ప్రతి దాంట్లో కూడా నిరూపణ అవుతూ వస్తున్నాయి ఇప్పుడున్నటువంటి సంఘటనల్లో. సో భార్యాభర్తకి ఉండాల్సిన సంబంధంలో కూడా మనం ఎలాంటి రిలేషన్ ఉండాలి? అవును, చాలా మీరు చాలా సరదాగా 2 రీల్స్ కూడా వచ్చాయి. వాళ్ళిద్దరూ హనీమూన్కి పోయి రాగానే పెద్ద సంబరం చేసుకున్నారు. అంటే కొడుకు హత్య కాకుండా వచ్చాడు. సో అంటే పరిస్థితి అలా తయారైంది. వీళ్ళు హనీమూన్కి వెళ్తే పరిస్థితి ఏంటి, వాళ్ళు తిరిగి వస్తే ఏంటి అనేది అంత భయానక వాతావరణాన్ని మేఘాలయ సృష్టిస్తే, ఆ తర్వాత తదనంతరం ఇప్పుడు జరుగుతున్నవి కూడా ఈ అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ప్రియుడు మోజు అని చెప్పి రాస్తున్నారు. ఎవరు ప్రియుడు, ఎవరి మోజు? ఈ అమ్మాయి 15 ఏళ్ల అమ్మాయికి వాడు 19 ఏళ్ల అబ్బాయి మోజులో ఉంది, 2 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రేమలో ఉంది అని. సో ఇలాంటి ప్రేమ వ్యవహారాలు, విలువలు అనేవి పాఠ్యాంశాల్లో కానీ మనం పదే రాజకీయంగా, మీరు అదేవిధంగా సామాజికంగా ఒక గైడెన్స్ అయితే లేకుండా పోతుందో అప్పుడు ఇలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి. వాటి గురించి మనం ఆ రోజు పేపర్లో చదివి ఆ రోజు వదిలేస్తాం, నెక్స్ట్ డే ఇంకో క్రైమ్ జరుగుతుంది, దాన్ని ఆసక్తిగా చదువుతాం. మీరు ఇందాక చెప్పినట్లుగా రీల్స్ కానీ మిగతావి కానీ ఆ క్రైమ్ని గ్లోరిఫై చేసేటట్టు మొత్తం మీడియాలో వాటి గురించి పదే వాటిని చెప్పడం మూలంగా నిజంగా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తున్నాయి, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి యూత్కి ఒక ప్రేరేపణ అవుతున్నాయి. సో ఈ విషయంలో చాలా జాగ్రత్త, సమాజం తొందరగా మేల్కోవాల్సిన అవసరం ఉంది. వాటి మీద ఒక్క పోలీసులే చేస్తారు, లేదా ఎవరైతే చట్టం చేయాలో వాళ్లే చేస్తారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత, వాటిని పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎస్ సార్. నిజంగానే మన అందరి బాధ్యత ఉంది. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఈ దేశం మళ్ళీ చెప్పుకోవడానికే మన గొప్ప విలువలతో కూడిన సమాజం ఉంటుంది, కానీ నిజానికి పూర్తిగా కలుషితమైనటువంటి ఆర్థిక వ్యవస్థ వల్ల కూడా వచ్చేదేం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం రీజనల్ రౌండప్. వచ్చే వారం రీజనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. 7వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్, NHTV యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం. రైతు ఐక్యవేదిక. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.